నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. తాడికొండ మండలం పొన్నెకలలో ఆయన పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్ గా చేసిన పార్టీ టీడీపీ. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. సొంతూరులోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారు. పేదలకు అండగా ఉంటారని అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. రెసిడెన్సీ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూతో ఈ రోజు అమ్మాయి అక్కడ ఇంజనీరింగ్ గా పనిచేస్తా ఉంది. నేను గర్వపడుతున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడతా. నేనే చూసుకుంటున్నాను సార్. వాళ్ళందరినీ ఇప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నావా? లేదు సార్, నేను రోజు చేస్తాను, చూసుకుంటాను సార్. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, చూసుకుంటాను సార్. వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటావు? ఎస్ సార్. నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు? సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్ లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీని వల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులుంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకుని ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1,253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్ లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజీఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ లేళ్లారెడ్డి, మౌనితో అరుణకుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, పలువురు దళిత నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. పీపీపీ పద్దతిలో అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీదట అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేని పరిస్థితి తెచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెడతారా? ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబుకి బుద్ధి వచ్చేలా చేయాలి. అంబేద్కర్ వల్లనే మన రాజ్యాంగానికి ప్రపంచ వ్యాప్తి గుర్తింపు లభించింది. అలాంటి అంబేద్కర్ ని అమ్మకానికి పెడతారా? భారతదేశానికి రాజ్యాంగం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. భారతదేశంలో ఒక చట్టం చేసి దీని ప్రకారంగా నడవాలి, దీన్ని అనుసరించి పాటించాలి, చట్టాలు కోర్టులు అన్నీ అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇవాళ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా రాజ్యాంగం ఉల్లంఘన జరగకుండా పాలన కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా ఉండాలి. ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటది. కాబట్టి ఈ రాష్ట్ర పాలన అంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దేశం అంతా కూడా ఆదర్శంగా భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఒక ధీరోదాత్తుడిగా, అత్యంత తెలివైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్. వారి ఆలోచన విధానమే
ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విరాజిల్లుతా ఉంది. ఇందాక సోదరు చెప్పినట్టు భారతదేశ రాజ్యాంగానికి ఎంత పటుత్వం ఉందంటే ప్రపంచ దేశాలలో కూడా ఉన్నతమైన దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్లే పరిస్థితి. వీటన్నిటికీ కారణం బాబాసాహెబ్ ఆలోచన సరళి అని ఇక వినియోగించుకుంటా ఉన్నాం. ఆనాడు అస్పృశ్యత అంటరానితనం ఉంటే దానికి ఎదురొడ్డి అనేక ఒడిదుడుకులు అడ్డంకులు బరోడా మహారాజ్ సహాయంతో ఈ భారతాన్ని గర్వించే విధంగా అత్యున్నత సోదరిగా మేధావిగా మనం రాజ్యాంగాన్ని రచించి భారతావనికి అంకితం చేస్తే ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రాజ్యాంగ విలువలు ముందుకెళ్లాలని సమాజం ఆశిస్తా ఉంది. కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నిన్నెన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో గుంటూరు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గల్లా మాధవి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, దళిత బీసీ ప్రజా సంఘాల నేతలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రచించిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారా ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావికి 134వ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు, ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి, అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉంది. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి సమసమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధలు, అంటరానితనం, అస్పృశ్యత భావితరాలకు ఉండకూడదని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తనకున్నటువంటి జ్ఞాన సముపార్జన నిమ్న వర్గాల ఉద్ధరణకి పూర్తిగా వెచ్చించినటువంటి వ్యక్తి. ఒక నిమ్న వర్గాలే కాదు, యావత్ భారత జాతి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి.
ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పేద ప్రజల కోసం అనేక చట్టాలు రూపించి వాళ్ళు చదువుకోవటానికి వాళ్ళ అన్ని మార్గాల్లో ముందుకెళ్ళటానికి ఈ ఈ ఈ యొక్క దాంట్లో లేడు అంబేద్కర్ అని చెప్పేసి ఈరోజు దాదాపు ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా గుర్తించారు. ప్రపంచాలన్నీ కూడా కలిసి మరి ఈరోజు గుంటూరు లాడ్జీ సెంటర్లో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందుట్లో దాదాపు ఈ గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా లాడ్జీ సెంటర్ చేరుకుంటారు. వాళ్ళకి మా వంతుగా ఒక 3000 మందికి గొప్ప ప్రేమ విందు ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ కలిసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు గడ్డిపడిలోని అంబేద్కర్ యువసేన వారి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు నగరపాలక ఇన్ఛార్జ్ షజీలా, స్థానిక కార్పొరేటర్ నూరి పఠాన్ రిహానా, వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు పాల్గొనడం జరిగింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించిన పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు, కమిటీ సభ్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఎల్ఎస్సీ శాఖ సభ్యులైన సుధాకర్ గారిని గవర్నమెంట్ మాట్లాడండి. మేడం గారు ఈనాటి ముఖ్య అతిథి మా నూట 34వ జయంతిని పురస్కరించుకొని అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఒక మంచి పరిపాలన కావడం కోసం రాజ్యాంగాన్ని రచించటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేసి భారత రాజ్యాంగాన్ని రూపురేఖలు దిద్దినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు అనుభవిస్తూ కాస్తో కోస్తో పైకి రాగలిగారంటే అది అంబేద్కర్ గారి పుణ్యమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంబేద్కర్ గారి గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు. ఇప్పుడు చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు భారతదేశ వికాసానికి కలిసి మెలిసి బ్రతికడానికి ఒక ఆయుధంగా మనందరం కూడా భావించవచ్చు. ఈరోజు సమాజంలో అన్ని రకాల కులాలు మతాలు ఉన్నప్పుడు కూడా కలిసిమెలిసి జీవించేటువంటి విధంగా ఈరోజు హక్కులను కల్పిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు దళితులకు ఒక ఆశాజ్యోతిగా ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడమే కాకుండా సమానత్వానికి దోహదపడుతున్నటువంటి పరిస్థితులను మనం కూడా చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలనలో అనేక సందర్భంగా పెద్ద ఎత్తున వార్డులో ప్రతి వార్డులో కానీ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి నిలబెట్టిన మహనీయుడుగా, ఒక రచయితగా, ఒక రాజకీయవేత్తగా, శాస్త్రవేత్తగా ఎంతో గొప్ప మనసున్న నాయకుడు. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లౌకిక రాజ్యాంగాన్ని రాశారు. దాని ద్వారా మనం సామాజికంగా, ఆర్థికంగా, విద్యలో, మహిళా సాధికారతో ప్రతి ఒక్క హక్కుల కోసం ఆయన ఎలాగైతే పోరాడారో ఇప్పుడు మనం అందరం కూడా
ఒక రిజర్వేషన్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా కార్మికులకు 12 గంటలు పని చేస్తుంటే 8 గంటలకు తగ్గించిన గొప్ప మహనీయుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలాగైతే ఆయన పోరాడారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచనతో, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి వెనకబడిన వర్గాలకి, దళితులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ప్రతి ఒక్కరికి గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సంక్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మెదడు శస్త్రచికిత్స విభాగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ సూరా ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిట్యం లక్ష్మణ్ మెదడులో గల 4 కణితులకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. 50 ఏళ్ల మహిళ తరచుగా ఫిట్స్ తో బాధపడుతూ పలు హాస్పిటల్స్ లో తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కిమ్స్ శిఖర హాస్పిటల్స్ లో డాక్టర్ సూరా ప్రదీప్ కుమార్ రెడ్డిని సంప్రదించగా అది మెనింగో మయోటోసిస్ అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. ఛాలెంజింగ్ కేసుగా తీసుకుని ఆపరేషన్ 2 స్టేజెస్ లో 7 గంటల పాటు శ్రమించి 4 క్లిష్టమైన గెడ్డలు తీసివేయడం జరిగింది. మొత్తంగా సుమారు 500 గ్రాముల బరువున్న 4 గెడ్డలు విజయవంతంగా తొలగించారు. నిన్న నైట్ ప్రైమరీ అయినట్టుంది. వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్. నేను డాక్టర్ లక్ష్మణ్, న్యూరో సర్జన్, డైరెక్టర్ కిమ్స్ శిఖర హాస్పిటల్స్. ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు అందరికీ మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాం. ఈ ఒక 50 years లేడీ, ఆవిడ ఒకసారి ఫిట్స్తో వచ్చారు. అయితే స్కానింగ్ తీయడంలో ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్లో చాలా చోట్ల ట్యూమర్లు, అంటే ఒకే మనిషిలో 5 ట్యూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 5 ట్యూమర్స్కి అది క్యాన్సర్ కాదు, మామూలు ట్యూమర్. సో ఆ ట్యూమర్స్ కనుక కంప్లీట్గా తీయగలిగితే పేషెంట్ కంప్లీట్లీ క్యూర్ అవుతుంది. కానీ ఎవరు దాన్ని తీయడానికి సాహసించలేదు. వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు, మాకు సర్జరీ చేయడానికి తిరిగారు, కానీ ఎవరు ఇది కాంప్లికేటెడ్ కేసు అని ఎవరు టచ్ చేయలేదు. అలాంటి టైంలో వాళ్ళు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ రావడం జరిగింది. దాన్ని మన ప్రదీప్ గారు న్యూరో ఫిజిషియన్ చూసి ఆవిడ ప్రొసీజర్స్తో ప్రజెంట్ అయితే ఇది మల్టిపుల్ మెనింజియోమైటోసిస్ కేస్ అని డయాగ్నోస్ చేశారు. సో ఆ కేసులో అందులో ఏంటంటే సర్జరీ చేసేది మొత్తం తీసేయగలిగితే పేషెంట్ విల్ బి కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ ది డిసీజ్, అంటే మొత్తం పోయి కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని దాన్ని మేము ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని మేము సర్జరీకి ప్రొసీడ్ అయ్యాం. ఇప్పుడు కిమ్స్ శిఖర హాస్పిటల్స్లో మా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జన్ నేను, అండ్ మంచి ఐసీయూ టీమ్, క్రిటికల్ కేర్ టీమ్, మేము అందరం కలిసి దీనికోసం కష్టపడి దీన్ని స్టేజ్డ్గా సర్జరీస్ చేసి కంప్లీట్గా పేషెంట్కి ఉన్న బ్రెయిన్లో ఉన్న 5 బ్రెయిన్ ట్యూమర్స్ అన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేయబోతున్నాము. సో ఇందులో మనం సర్జికల్గా ఏం చేసామంటే దీన్ని 2 స్టేజ్లుగా చేసాం. ఫస్ట్ టైం రైట్ సైడ్ ఆపరేషన్ చేసి ఉన్న పెద్ద ట్యూమర్స్ ఏదైతే ఉన్నాయో 2 పెద్ద ట్యూమర్స్ తీసాము. తర్వాత 2 days తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం 3 ట్యూమర్స్ తీసాం. సో ఓవరాల్గా ఉన్న 5 ట్యూమర్స్ మొత్తం తీసేసాం. పేషెంట్ కంప్లీట్లీ ఫైన్. సో నౌ షీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ది డిసీజ్. సో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్జికల్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంట్రా ఆపరేటివ్ ఎసెట్స్ ఉండాలి, అంటే న్యూరో నావిగేషన్, మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్, వెల్ ఎక్విప్డ్ మైక్రోస్కోప్, క్యూసా, నావిగేషన్, ఇవన్నీ ఉన్న హై ఎండ్ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు మన హాస్పిటల్లో కిమ్స్ శిఖర హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు దీనివల్ల మనం సర్జరీ చేయడం కొంచెం ఈజీ అయింది. సర్జరీతో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్, క్రిటికల్ కేర్ అని టీం వర్క్ లాగా చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేయాలి. ఈ 5 ట్యూమర్స్ అన్నీ కలిపి అరౌండ్ ఒక 400 నుంచి 500 grams బరువు ఉన్నాయి. అంటే ఒక మనిషి తలలో ఉన్న 500 grams బరువు ఉన్న 5 ట్యూమర్స్ సక్సెస్ఫుల్గా తొలగించి పేషెంట్ని కంప్లీట్గా డిసీజ్ నుంచి, జబ్బు నుంచి, రోగాన్ని నయం చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇదేనే కాదు, ఇటువంటి ఎన్ని కాంప్లికేషన్స్ అయినా చేయడానికి, కాంప్లికేటెడ్ కేసెస్ అయినా తీయడానికి అమరావతి రోడ్డు అన్నదాన సత్రంలో ధర్మ చలివేంద్ర ఏర్పాటు చేశారు. సత్రం ఈవో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, గోపాలరావు, శ్రీనివాసరావు, అనిల్ కుమార్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. రోజు ఒక అన్నదాత ఈ కార్యక్రమానికి సహాయం చేస్తూ దాతలుగా ఉన్నటువంటి
జై శ్రీరామ్ మిత్ర మండలి తరఫున మజ్జిగ మరియు కూలింగ్ వాటర్ 4 సంవత్సరాలుగా మా మిత్ర మండలి 25 మంది సభ్యులు ఉన్నాము. మేమందరం కలిసి ఈ మజ్జిగ మరియు మంచినీళ్ళు ఈ సమ్మర్లో 55 రోజులు ఈ మనం ప్రజలందరికీ ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇది అన్నదాన సమాజం వారి ఈఓ గారి సహకారంతో మేము మొదలు పెట్టడం జరిగింది. మిత్ర మండల తరఫున మేము సమాధానం కలిపిన అన్నదాన సత్రం దగ్గర సత్రం ఈఓ తరఫున అందరం కలిసి మజ్జిగ పోయాలని కార్యక్రమం నుంచున్నాము. 55 రోజులు పోతామని అనుకున్నాము. మంచినీళ్ళు వాటర్ రోజు 24 గంటలు మంచినీళ్ళు ఉంటాయి, ఎప్పుడు తాగుతానికి కూలింగ్ వాటర్. మేము అందరం కలిసి చేయాలని కార్యక్రమం కలుపుతున్నాము. అందరు దాతలు అందరూ ఇస్తున్నారు, అందరితో సహాయం కలిపిన మేము చేస్తున్నాము. నా పేరు లక్ష్మీనారాయణ, బొల్లినేని లక్ష్మీనారాయణ.